నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా. దేవుడు కర్త అయి ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద క్రియేటర్. ఆయన శూన్యంలో తన నోటి మాట ద్వారా సమస్తాన్ని కూడా కలగజేశారండి. ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు ఆయన మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తారండి. ఆయనకి సృష్టి మీద, మనిషి మీద, మనిషి ఆరోగ్యం మీద ఆయనకి అధికారం ఉందని. క్రీస్తు ప్రభువారు శిలువ మీద భరించింది మన పాపాలు మాత్రమే కాదు, ఆయన మన రోగాలు కూడా భరించారండి. ఆయన శిలువ మీద మనకిచ్చింది రక్షణ మాత్రమే కాదు, మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను కూడా ఇచ్చారండి. అందుకే రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని. హల్లెలూయా. దేవునికి మనమంటే ఎంత ప్రేమ, మనుషులంటే దేవునికి ఎంత ప్రేమ. ఆయన మన పాపాలు భరించడం మాత్రమే కాదు, మన రోగాలు కూడా భరించారు. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటారో దేవుడు నిశ్చయముగా, శీఘ్రముగా వారికి స్వస్థతను అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటలో వస్తుందని బైబిల్లో రాయబడింది కదా, దేవుడు తన వాక్కును పంపించి మళ్ళీ బాగు చేస్తారని. దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి, దేవుడు మీకు ఆరోగ్యాన్ని కలగచేస్తారని. హల్లెలూయా.